అదేవిధంగా ఈరోజు ఎలక్ట్రానిక్ మరియు ప్రింటింగ్ మీడియా సభ్యులకు అందరికీ నా తరఫున తెలంగాణ తరఫున వందనాలు, శుభాభివందనాలు. అయితే గతంలో ఒక వారం రోజుల క్రితం వెనస్డే రోజు రాత్రి నా సహోదరుడు, నా తమ్ముడు సర్దార్ ఎస్ఆర్టీ నగర్ వాసి చనిపోవడం జరిగింది. అది యాక్సిడెంటల్ డెత్, సూసైడ్ అని పోలీస్ దానిపైన విచారణ చేస్తుంది. అయితే ఏది ఏమైనప్పటికీ సర్దార్ మరణం నా ఆత్మను, నన్ను చాలా శోభించే విధంగా చేయడం జరిగింది. ఎందుకంటే సర్దారు నాకు చాలా దగ్గరవాడు. సర్దార్ తమ్ముడు నాకు చాలా మిత్రుడికైనా, ఒక తమ్ముడికైనా ఆత్మీయ బంధం ఉన్న తమ్ముడు నా సర్దార్. అయితే ఆ రోజు జరిగిన వెంటనే నాకు తెలవగానే సర్దార్ ఇట్ అయింది, నీలిమా హాస్పిటల్ తీసుకోమని తెలవగానే వెంటనే యాక్చువల్గా నాకు సైనాస్ సంబంధించి ఆపరేషన్ కోసం డాక్టర్తో అపాయింట్మెంట్ తీసుకుని విజయ డయాగ్నోస్టిక్ సెంటర్లో ఆ రోజు టెస్టులు చేయించుకుంటుంటే వెంటనే నాకు తెలిసింది సర్దారు నీలిమా హాస్పిటల్ ఇంటికి మీద పడిపోయాడు. నీలిమా హాస్పిటల్ నీలిమా హాస్పిటల్ తీసుకుపోయిన తెలవగానే వెంటనే నేను బయలుదేరిపోయాను. విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పంజాగుట్టలో టెస్టును ఆపి కూడా నేను బయలుదేరగానే అప్పుడు వెంటనే అక్కడ తెలిసింది ఏంటంటే 5 నుంచి 10 నిమిషాలలోనే సర్దార్కు దగ్గర కొంతమంది అతన్ని చనిపోయారని డిక్లరేషన్ ఇచ్చారు. డిక్లరేషన్ అయిన తెలవగానే నేను ఇంకా స్పీడ్గా పోదామని బండి ఆ టెస్టులు కూడా ఆపుకొని బయలుదేరుతుంటే మళ్ళా దగ్గర ఎరగడకు రాగానే అక్కడ మా వాళ్ళు కూడా, మా పార్టీకి సంబంధించిన వాళ్ళు, మా బస్తీకి సంబంధించిన వాళ్ళు, సర్దారు కుటుంబ సభ్యులు, అదేవిధంగా మా మిత్రులు కూడా పోయారు. నన్ను రాక్ ఇక్కడ పరిస్థితి చాలా అయోమయంగా ఉన్నది. అందరూ కూడా రౌడీ షీటర్సు, అక్కడ ఉన్న ఓరబండలో ఉన్న కొంతమంది స్థానిక రౌడీ షీటర్లు, అదేవిధంగా ల్యాండ్ గ్రాపర్సు, అదేవిధంగా ఫైనాన్సర్సు, 10 రూపాయలు 20 రూపాయలు మిత్తి నడిపించే ఫైనాన్సర్లు అందరూ కూడా గుమ్మిగూడారన్నా, నీ మీదనే అసత్య ప్రచారం చేస్తున్నారు, దయచేసి ఇక్కడ రాకన్నా, ఈ పరిస్థితి బాగాలేదు, నువ్వు జర దూరంగానే ఉండని చెప్పారు. నేలే అట్లా ఏమున్నా పర్వాలేదు, నేను వస్తాను నా తమ్ముడు కూడా చూడాలి, ఎందుకంటే చనిపోయారని చెప్పింది చివరి చూపైనా చూడాలి, నా తమ్ముడు కోసం సర్దార్ కోసం వస్తా అంటే వద్దన్నా అని చెప్పడం జరిగింది. అప్పటికి నేను దగ్గర పోయడం ప్రయత్నం చేసినా కానీ అసాంఘిక శక్తులందరూ కూడా అక్కడ చేరుకొని నన్ను రానియకుండా మొత్తం అడ్డుకునే ప్రయత్నం చేశారు. అదే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండాలని చెప్పి వెనక తగ్గాను. అదే సమయంలోనే ఒక కొత్త వాతావరణం సృష్టించి స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆ యొక్క ఆత్మహత్యను లేకపోతే యాక్సిడెంట్ తెలియదు కానీ దాన్ని మొత్తం చిత్రీకరించి శవ రాజకీయాలు చేసే విధంగా సర్దార్ మరణానికి నేనే కారణం అన్నట్టు సృష్టించడం జరిగింది. అప్పటికి కూడా మళ్ళీ అక్కడి నుంచి బాడీని తీసుకోపోనీకుండా మీరు చూస్తే టీవీలో క్లిప్పింగ్ క్లియర్ కనబడుతుంది. రౌడీ షీటర్లు కనబడుతున్న రౌడీ షీటర్స్ అందరూ కూడా ఆ బాడీని ముందుకు తీసుకొని పోకుండా ఆపటం జరిగింది. అప్పటికి బాధపడ్డా. వాళ్ళ నెక్స్ట్ డే అయినా పొద్దునైనా శవయాత్ర చివరి అంతిమ యాత్ర పోదాం అనుకున్నారు. అక్కడ కూడా మోనీకుండా వాళ్ళు మొత్తం వాతావరణం, ఒక భయానక వాతావరణం, బోరబండలో ఒక భయానక వాతావరణం చూపించారు. అదేవిధంగా ఎవరు చివరికి గ్రేవ్యార్డ్కైనా పోదామని చివరి అంతిమ నమాజ్కైనా పోదామనుకుంటే రానియకుండా ఒక భయానక వాతావరణం సృష్టించి క్లియర్గా స్లోగన్స్ ఇస్తున్నారు. వాళ్ళు స్లోగన్స్ ఇస్తున్నారు. బాబా జాన్ కా బద్లా జాన్ లింగే, తేరీ జాన్ నహీ చోడేంగే అని పెద్ద స్లోగన్లు ఇవ్వటం, రౌడీ చీటర్ అందు ఒక గుమ్ముగూడటం, ఒక భయానక వాతావరణం సృష్టించడం జరిగింది. దానికి అప్పటికి భయపడి అక్కడ లా అండ్ ఆర్డర్ ఇబ్బంది కలవద్దని చెప్పి నేను దూరం అయిపోయాను. దాంట్లో భాగంగానే మా ఇంటిపైన అక్కడి నుంచి మా ఇంటిపైన దాడి చేసే ప్రయత్నం కూడా చేశారు. మా ఇంటిపైన, ఎందుకంటే రోడ్ సైడ్లో మా ఇల్లు ఉంటుంది కాబట్టి ఇంటిపైన దాడి చేసే ప్రయత్నం కూడా చేశారు. అప్పటికి అక్కడ కుట్ర పన్ని నన్ను చంపుదామని కూడా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మా బిల్డింగ్లకు చేసి చంపుదామనే ప్రయత్నం చేశారు. ఏది ఏమన్నప్పుడు కూడా సర్దార్ నా తమ్ముడి లాంటి వాడు చనిపోవటం చాలా బాధాకరమైన విషయం. ఆడ చివరి చూప కూడా చూడకుండా దుష్ట రాజకీయాలు మాగంటి గోపీనాథ్ చేయడం జరిగింది. ఎందుకంటే దాదాపు సర్దార్కు నాకు విడలియని బంధం. అయితే నా తమ్ముడి చివరి చూపన చూడకుండా కుట్ర రాజకీయాలు, శవ రాజకీయాలు చేయటం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అతని చివరి చూపుగానే చూసుకుందామని నేను పూర్తి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా అక్కడ ఉన్న పోలీస్ శాఖ వాళ్ళు కూడా ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కావచ్చు, సార్ మీరు కొద్దిగా దూరంగానే ఉండండి, ఇక్కడ అంతా కూడా అన్సోషల్ ఎలిమెంట్స్ వచ్చేసినాయి, వాళ్ళు ఏదో ప్రయత్నం చేసిపోతుందని చెప్పి అట్లు నా ఇంట్లో నా భార్య మీద కూడా కేసు పెట్టడం, అదేవిధంగా నా ఇంటి మీద దాడి చేసే ప్రయత్నం చేయడం, బిక్కుబిక్కున చూడటం, బోరబండ అంతా కూడా ఆ బోరబండ వాసులు 10 మంది ఉంటే 90 మంది కూడా
రౌడీ షీటర్ల నుంచి, అక్కడ ఉన్న ఫైనాన్సర్ల నుంచి, ముఖ్యంగా మాగంటి గోపీనాథ్ ప్రవేశపరించి అక్కడ మాపును బిల్డప్ చేసి నా మీద దాడి చేసే ప్రయత్నం చేయడం. ఇది ఏమో దాడిగా సిద్ధంగా ఉన్నా కానీ చివరిగా నా తమ్ముడు సర్దార్ యొక్క చివరి చూపు చూద్దాం కూడా నన్ను చివరి చూపు చూడనీయకుండా చేయడం జరిగిన బాధాకరం ఉంది.